దాన ధర్మాలు అని అన్నారు. దానం వేరు, ధర్మం వేరా? ఈ రెండిట్లో ఏది గొప్పది? దానం వేరు, ధర్మం వేరు. దానం మనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవటం కోసం చేసేదాన్ని దానము అంటాం. కేవలం ఒక వర్గం వారికి మాత్రమే చేసేటువంటిది. ధర్మం అందరికీ చేసేటువంటిది. నీ కర్తవ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ధర్మము అంటారు. ఉదయం లేస్తున్నాం, లేచిన వెంటనే దంతధావనం చేస్తాం, పళ్ళు తోముకుంటాం, ఇది ధర్మం. తోముకోకుండా పక్కవాడితో మాట్లాడితే ఆ దుర్వాసన భరించలేడు, వాడికి ఆ కష్టం పెట్టినటువంటి పాపం మనకు వస్తుంది. కనుక ఆ ధర్మం ఆచరించాలి. స్నానం చేస్తున్నాం, శరీరం శుభ్రం చేసుకుంటున్నాం, మానసికంగా కూడా శుభ్రపడుతున్నాం. అలా కనుక లేకపోతే తరువాత చేసేటువంటి కర్మలేవి సక్రమంగా మనం చేయలేము. మన మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే మనం చేసేటువంటి కర్మను అంత ప్రశస్తంగా మనం చేయగలుగుతాం. నిర్మలంగా లేకపోతే ఆ కర్మను అంత ప్రశస్తంగా చేయలేము. చేయలేకపోవడం చేత మనం పొందవలసినటువంటి గౌరవాన్ని కానీ కీర్తిని కానీ పొందలేము. కనుక ధర్మము అనబడేటువంటిది మన యొక్క మానవ జీవితంలో అతడు చేయవలసినటువంటి కర్తవ్యము. దానము అనబడేటువంటిది కర్తవ్యం కాదు, మనకున్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవడానికి చేసేటువంటిది. జాతకం చెప్పించుకోవడానికి పెడతాం. ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు నీకు శని బాగుండలేదు, అష్టమ శని ఉన్నది, అనేక రకాలైన కష్టాలు, అష్ట కష్టాలు పెడతాడు. కనుక ఖచ్చితంగా ఇదిగో ఈ పూజ చేయించుకోవాలి, ఈ హోమం చేయించుకోవాలి అని చెబుతాడు. దానికోసం అని ఇన్ని నువ్వులు ఇవన్నీ దానం చేయాలి అంటాడు. మనం పోగొట్టుకోవడం కోసం ఆ నువ్వులు అవన్నీ దానం చేస్తాం. ఆ నువ్వులు ఎవరు తీసుకోరు కనుక దానికోసం ఎక్కువ ధనాన్ని కూడా వెచ్చిస్తాం. దేనికోసం చేశాం? దీన్ని దానము అని అంటాం. ఈ దానం దేనికోసం చేశాం? మనకున్నటువంటి ఆ శని దోషాన్ని పోగొట్టుకోవటానికో, బృహస్పతి దోషాన్ని పోగొట్టుకోవటానికో, ఇంకో కుజగ్రహం యొక్క దోషం పోగొట్టుకోవటానికో, అనేక రకాలైన కారణాల చేత అవి పోగొట్టుకోవటం కోసం చేసేటువంటి ఇచ్చేటువంటి దాన్ని దానము అని అంటాం. ధర్మం మాత్రం మన కర్తవ్యం. చేసి ధారణాధర్మ అని సూత్రం. ధారణాధర్మ అంటే ఖచ్చితంగా అనుసరించవలసి, ధారణ అంటే అనుసరించేది, చేయవలసినది అని అర్థం. అందువల్ల ఖచ్చితంగా చేయవలసింది కనుక అది ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. దానివల్ల నీకేమీ ఫలితం ఉండదు. యతో ధర్మ తతో జయ, మంచి జయం కలుగుతుంది అంతే తప్ప వేరే ప్రత్యేకించి పొందేదేమీ ఉండదు. కానీ దానం చేయటం వల్ల మాత్రం పొందుతాం మనం ఉన్న దోషాన్ని పోగొట్టుకోవటం. అయితే దీంట్లో చిన్న సమస్య ఉన్నది. అయ్యా, ఈ దానం ఎవరికి చేయాలి? ఎవరికి పడితే వాళ్ళకు చేయొచ్చా? చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణునకు మాత్రమే దానం చేయాలి. ధర్మం ఎవరికైనా చేయవచ్చు. కారణమేమి? ఇప్పుడు శని దోషం ఉన్నది అని చెప్పాము, దానికోసం దానం ఇచ్చాము. ఇప్పుడు ఆ శని దోషం ఎవరి దగ్గరికి వెళ్ళింది? దాన్ని ఎవరు పుచ్చుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అతడు కష్టపడతాడు కదా, మనకున్న కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం దానం చేశాం. ఇప్పుడు ఆ దానం పుచ్చుకున్న వారి దగ్గరికి వెళ్ళింది కదా శని దోషం. అతడేం చేయాలి? ఆ పుచ్చుకున్నాడు కనుక మరుసటి రోజు ఉదయం నదీ స్నానం చేసి సహస్ర గాయత్రి చేయాలి. చేస్తే ఆ దోషం పోతుంది. అతను సహస్ర గాయత్రి చేసే అవకాశం ఈ దానం చేసిన వాడికి లేదు కనుక దానం చేశాడు. ఒకవేళ దానం చేసే వారికి సహస్ర గాయత్రి చేసే అవకాశం ఉంటే దానం చెయ్యక్కర్లా, అతడే సహస్ర గాయత్రి చేస్తే ఆ దోషం పోతుంది. కనుక గాయత్రి చేసే అవకాశం ఎవరికి ఉన్నది? ఒక బ్రాహ్మణునికి ఉన్నది. అందుకనే దానం ఎవరికి చేయాలి అంటే బ్రాహ్మణునకు మాత్రమే చేయవలే. అందులో ఏ దోషం లేదు. ధర్మం ప్రతి ఒక్కరూ చేసి తీరవలసింది. కనుక దానం వేరు, ధర్మం వేరు. అయితే ఏ దానం గొప్పది అని కదా మీరు ప్రశ్న వేసింది. 3 దానములు గొప్పవి, చాలా గొప్పవి 3 దానాలు. అందులో మొట్టమొదటిది విద్యాదానం. నచోరహార్యం
నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని భర్తృహరి అనేటువంటి మహానుభావుడు చెప్పాడు. విద్యాధనం చాలా గొప్పది. నా చోరహార్యం, దొంగలు దాన్ని దొంగిలించలేరు. నచ రాజహార్యం, రాజులు వచ్చి కొల్లగొట్టలేరు యుద్ధం చేసి. నా భ్రాతృభాజ్యం, అన్నదమ్ములు ఆస్తిని పంచుకున్నట్టుగా పంచుకోలేరు కదా. నచ భారకారి, మొయ్యటానికి బరువు కాదు. ఎంత రాయి నెత్తిన పెట్టుకుంటే బరువు, చిన్న పెట్టె నెత్తిన పెట్టుకున్న బరువు, అనేకమైన బరువు. ఒకప్పుడు మనం వేసుకున్న వస్త్రాలే మనకు బరువు, ఓపిక లేనప్పుడు. కానీ విద్య మాత్రం 1వ తరగతి దగ్గర నుంచి వాడు ఎంటెక్ చదివినా, ఇంకా ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా, ఎన్ని గ్రంథాలు ఈ మస్తిష్కంలో ఉన్నాయి. ఏం బరువు ఉన్నది వాడికి? ఏ బరువు లేదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ధనాన్ని బ్యాంకులో వేసి తీసిన కొద్దీ అయిపోతుంది ఖర్చు పెడితే. కానీ విద్యను ఎంత ఖర్చు పెడితే అంత పెరుగుతుంది, అంత గొప్పది. కనుక అటువంటి విద్యా దానం చేస్తే, మనం దానం చేసి ఎవరికి దానం చేసామో విద్యాదానం, వాడు కూడా మనంత గొప్పవాడవుతాడు. అతడు మళ్ళీ దానం చేసే అవకాశం ఉంటుంది. అది గొప్పది. రెండవది సువర్ణ దానం. సువర్ణ దానం చేయడం వల్ల అతడు కలిపురుషుణ్ణి దగ్గర లేకుండా పోగొట్టుకుంటాడు. మూడవది అన్నదానం. ఏకకాలంలో ఇద్దరు ఆనందపడతారు. ఏమిటి ఆనందం అంటే, తిన్నవాడు తృప్తి పడతాడు, పెట్టినవాడు తృప్తి పడతాడు. బస్తాడు బియ్యం నీ కోసం వండించాను తినవయ్యా అంటే తినలేరు కదా. మిగతావన్నీ ఇంతేనా ఇంతేనా అనిపిస్తుంది. అన్నం మాత్రం కడుపు పట్టినంత వరకే తింటాడు. అందువల్ల అన్నదానం. ఈ 3 దానాలు గొప్పవి మిగిలిన దానం కన్నా.